అనగనగా ఒక ఊరిలో పావురం మరియు పిచ్చుక ఇద్దరు భార్యాభర్తలు ఉండేవారు. అప్పుడు పావురం పిచ్చుకతో అంటుంది, ఏంటి అంత తొందరగా వెళ్ళిపోతున్నావు? ఆగు, నేను వస్తున్నాను కదా అని. అప్పుడు పిచ్చుక అంటుంది, లేదు లేదు, తొందరగా వెళ్ళాలి. ఎందుకంటే నాకు బాగా ఆకలిగా ఉంది. అందుకే తొందరగా వెళుతున్నాను అని చెబుతుంది. అలా వారిద్దరూ ఒక చెట్టు కింద ఆగి ఇలా మాట్లాడుకుంటారు. పిచ్చుక అంటుంది, నేను ఇంకా ఆకలి తట్టుకోలేకపోతున్నాను. నాకు చాలా నీరసంగా ఉంది. నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను అని చెబుతుంది. అప్పుడు పావురం, ఆ సరే అలాగే, నువ్వు ఇక్కడ కూర్చొని ఉండు. నేను వెళ్ళి ఇక్కడ దగ్గరలో తినటానికి ఏమైనా దొరుకుతుందా అని తెలుసుకొని వస్తాను అని పావురం అక్కడి నుండి బయలుదేరుతుంది. అలా పావురం పిచ్చుకకి తినటానికి ఏమైనా దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉండగా ఆ పావురానికి ఒక పిచ్చుక సమోసాలు చేస్తూ కనబడుతుంది. అలా కనపడగానే వెంటనే పావురం అక్కడికి వెళ్ళి ఇలా అంటుంది, అమ్మా, ఈ సమోసాలు ఎంతకొకటి ఇస్తావు అని అడిగితే అప్పుడు పిచ్చుక, ఇవి 10 రూపాయలకు ఒకటి ఇస్తాను అని చెబుతుంది. అలా అయితే నాకు 2 సమోసాలు ఇవ్వు అని అడుగుతుంది. అలా ఆ పిచ్చుక, సరే, నీకు 2 సమోసాలు వేసి ఇస్తాను, అక్కడ కూర్చో అని అంటుంది. అప్పుడు పావురం, లేదమ్మా, సమోసాలు నాకు కాదు, నా భార్యకి. నా భార్య ఆకలితో నీరసించి అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంది. నేను వెంటనే తనకు ఈ సమోసాలు ఇవ్వాలి అని పావురం పిచ్చుకతో చెబుతుంది. ఆ మాటలు విన్న పిచ్చుక ఇలా అంటుంది, అయ్యో అవునా, ఎక్కడ ఉంది? పద, తొందరగా వేసి ఇస్తాను. నేనే తీసుకొని వచ్చి నీ భార్యకు ఇస్తాను. ఎక్కడ ఉందో చూపించు అని ఇద్దరు కలిసి బయలుదేరతారు. ముందుగా పావురం తన భార్య దగ్గరకు రాగానే తన భార్య ఇలా అంటుంది, ఏంటి, ఏమైనా తినడానికి తీసుకువస్తా అన్నావు, వట్టి చేతులతో వచ్చావేంటి? ఏమీ దొరకలేదా అని అంటుంది. లేదు లేదు, నీకోసం సమోసాలు తీసుకొని వద్దాము అనుకున్నాను, కానీ నీ గురించి గా పిచ్చుకకు చెప్పగానే పిచ్చుకే స్వయంగా తీసుకొని వస్తుంది చూడు అని పిచ్చుకని చూపిస్తుంది. ఆ పిచ్చుకే సమోసాలు తీసుకుని వస్తుంది. ఆ సమోసాలను చూడగానే ఆ పిచ్చుకకి ఒక్కసారిగా ప్రాణం లేచి వస్తుంది. వెంటనే ఆ సమోసాలను తీసుకొని ఒక్కొక్కటి తినేస్తుంది. అలా తినగానే అప్పుడు సంతోషపడుతుంది. అప్పుడు పావురం తన భార్యకి సమోసాలు ఇచ్చి తన ఆకలి తీర్చినందుకు ఆ పిచ్చుకకి కృతజ్ఞతలు చెబుతుంది. సమయానికి నువ్వు సమోసాలు తెచ్చి ఇచ్చి నా భార్యని కాపాడావు, లేదంటే తను నీరసంగా ఇక్కడే పడిపోయి ఉండేది అని కృతజ్ఞతలు చెబుతుంది. ఆ మాటలు విన్న పిచ్చుక, ఏమీ పర్వాలేదండి, ఒకరికొకరు సహాయపడడంలో తప్పేమీ లేదు కదా అని చెప్పగానే వారిద్దరూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతారు.